పౌష్టికాహారం లోపంతో ఇప్పటికీ అనేక మంది మరణిస్తున్నారు. అర్ధాకలతో అనేక మంది ఉండటమే కాదు, నేను నిన్న మా కొత్తగూడెంలో చూశాను. పేమెంట్ల మీద పడుకున్న వాళ్ళు మొత్తం ఊరికి ఒక బస్ స్టాండ్ సెంటర్లో చూస్తే చలిలో దాదాపు 15-20 మంది వీడి దుప్పట్లు కూడా సరిగ్గా లేకుండా పడుకున్న వాళ్ళని చూశాను నేను. ఇలా లెక్క తీస్తే ఈ రాష్ట్రంలో తిండి లేక, లేకపోతే ఇంటి గూడు లేక, చలిలో వర్షంలో తడుస్తూ చలిలో వణుకుతూ ఎంతమంది ఉన్నారు ఒకసారి లెక్క తీయాలి. అదేవిధంగా గ్రామాల్లోకి వెళితే సొంత ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క తీయాలి. గ్రామాల్లోకి వెళితే చేసిన పనికి తగిన జీతం లేక, తగిన కూలీ లేక, పని చేయటానికి పని దొరక్క ఎంతమంది ఉన్నారో చూడాలి. ప్రాజెక్టులు కట్టాం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టొచ్చు, లేకపోతే ప్రాణహిత చేవెళ్ళ అనొచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి అనొచ్చు, మా సీతారాం ప్రాజెక్టు అనొచ్చు. కానీ ఇన్ని ప్రాజెక్టులు కట్టితే డబ్బులన్నీ ఒక చోటకే మనం ఫోకస్ అవుతుంటే మరి మిగిలిన వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ షేర్ వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? మొత్తంగా చూస్తే యాజ్ ఏ హోల్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో పెరగొచ్చు మనం, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగొచ్చు మనం, అలాగే ఎస్జిడిపిలో మనం రేటింగ్ బాగానే ఉండొచ్చు. కానీ అల్టిమేట్ గా కిందకి ఎప్పుడు వెళ్తుంది? కిందకి వెళ్లాల్సిన ట్రికల్ డౌన్ థియరీ, a famous economist proposed that trickle down theory. It has been a total failure. That means ఎవడో అక్కడ పరిశ్రమ పెడితే కిందకి బొట్టుగా అందిద్ది. ఎప్పుడు బొట్టు అందిద్ది? ఇప్పుడు ఈ దేశానికి 75-76 ఏళ్ళు స్వతంత్రం వచ్చింది. ఇంకా నేనేది ఓవరాల్ గా చెప్తున్నాను. ఇక్కడ మీరు దీనికి సంబంధించి చెప్పాలని అనొచ్చాము ఒకళ్ళిద్దరు. దీనికి సంబంధించి రిలేటెడ్ ఇన్ని అప్పులు అవుతున్నాయి, ఇన్ని లక్షల కోట్లు అప్పులు అవుతున్నాయి, ఈ లక్షల కోట్లు ఎటుపోతున్నాయి అనేది మా పాయింట్. ఈ డబ్బంతా ఎటుపోతుంది అంటే ఒకటి కష్టపడితే ఇంకోడు సుఖంగా ఉంటాడా? ఇవాళ చాలా లెక్కలు చెప్పిన తర్వాత చెప్తాను నేను దానికి సంబంధించి. ఆ విధంగా ఇవాళ అప్పు లేనటువంటి నేను అడుగుతున్నా, ఆ అప్పు ప్రభుత్వ అప్పే కాదు, అసలు అప్పు లేని వ్యవస్థ ఏముంది ఇప్పుడు మన తెలంగాణలో? సింగరేణి తీసుకోండి. సింగరేణి ఒకనాడు చాలా గొప్ప సంపన్నవంతమైనటువంటి సంస్థ సింగరేణి. అది ప్రభుత్వానికి సంబంధం లేదని అనొచ్చు, కార్పొరేషన్ కాబట్టి వాళ్ళ అప్పులు వాళ్ళు అనొచ్చు. కానీ సింగరేణిలో ఆదాయం అంతా ప్రభుత్వానికి వస్తున్నాయి. సింగరేణిలో సంపాదించిన డబ్బులన్నీ ఈ 10 ఏళ్ల కాలంలో అది సిఎస్ఆర్ పాలసీయా డిఎంఎఫ్టి పేరుతోనూ ప్రభుత్వమే తీసుకుంటుంది. కనకదుర్గమ్మ ముక్కుపూడకు కూడా ఈ డబ్బులే పోయినాయి, మా డబ్బులే, సింగరేణి డబ్బులు పోయినాయి. అలా అనేక చోట్ల చేపల పిల్లలు వేయాలన్నా, చెరువులు కట్టాలన్నా, లేకపోతే ఇంకోటైనా సిఎస్ఆర్ పేరుతో సింగరేణి మొత్తం ఇవాళ దివాళా తీసింది. మామూలు దివాళా కాదు, జీతాలు కూడా సింగరేణి వాళ్ళు బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న దుస్థితి ఎప్పుడు లేదు. మొన్న మంత్రి గారు రివ్యూ పెట్టారు. అక్కడ రివ్యూ పెడితే అవుట్ సోర్సింగ్ దాదాపు ఇంతకుముందు మా కేసీఆర్ గారు ఆ రోజుల్లో 119,120,000 కార్మికులు ఉండేవాళ్ళు సార్ సింగరేణి. ఇవాళ సింగరేణిలో అప్పుడు మన తెలంగాణ వచ్చేటప్పటికి దాదాపు 60,000 మంది కార్మికులు ఉన్నారు. మన పెద్దలు కేసీఆర్ గారు చెప్పారు, 1,00,000 మందితో సింగరేణి కళకళలాడతాయి, కొత్త మైన్స్ తీసుకొస్తాం. ఈ డబ్బులు కొత్త మైన్స్ మీద ఎంత ఖర్చు పెట్టారు? ఒక్క మైన్ ఎందుకు రాలేదు? 60,000 మంది సింగరేణి కార్మికులు ఇవాళ 39,000 మందికి ఎందుకు దిగిపోయారు? అనేది ఒక కేసీఆర్ గారు లేకపోతే ఆ పాత ప్రభుత్వం అని కాదు, మొత్తం వ్యవస్థ మన ప్రయారిటీస్ లో తేడా రావటం వల్ల అది ఉపయోగం జరగట్లేదు అనేది నా పాయింట్. ఇవాళ దాదాపు పర్మనెంట్ కార్మికులు ఎంతమంది ఉన్నారు? సింగరేణి కార్మికులు అంతమంది ఉన్నారు. జీతాలు బ్యాంకుల్లో తీసుకొస్తున్నారు. అది సింగరేణి ఆ విధంగా పేపర్ మీద మాత్రం ఉంటుంది, డిపాజిట్స్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, లెక్కలన్నీ ఉన్నాయి. మరి జీతాలు ఎందుకు అప్పులు తీసుకురావాలి బ్యాంకుల్లో? సింగరేణి అవుట్, ఆర్టీసీ అవుట్, మన పవర్ సెక్టార్ అవుట్. ఇట్లా ఇందాక ఉత్తమ్ గారు చెప్పారు, అది మన సివిల్ సప్లైస్ అది అవుట్. అన్ని అప్పులే, అన్ని కార్పొరేషన్లు అప్పులే. అది గవర్నమెంట్ సంబంధం లేదన్న పాయింట్ అది కాదు. అవన్నీ కూడా ఉన్నాయి. సాంబశివరావు గారు నేను మాట్లాడితే మీకు మంచిదే, మాట్లాడిస్తే మీకు మంచిదే సార్.
సాంబశివరావు గారు సాంబశివరావు గారు ఓకే, మీరు విడిగా మాట్లాడుకోండి సార్. నేను మాట్లాడేటప్పుడు ప్రతిసారి మీకు మీరు హరీష్ రావు గారు సాంబశివరావు గారు ముగించండి దయచేసి ప్లీజ్. నేను మాట్లాడేటప్పుడు మీకు అభ్యంతరం ఎందుకు? నేనేమన్నాను మిమ్మల్ని? నేను ఐఆమ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్, ఐఆమ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్ట్ అలాగే అధ్యక్ష, ఇవాళ మనం చూస్తే సింగరేణి, జన్కో, హోంగార్డులు అతి తక్కువ శాలరీస్, సాంబశివరావు గారు కోర్టు కొద్దిగా తొందరగా ముగించండి. అయిపోవాలి అప్పుడే సార్. ఇప్పుడు నేను మొదటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా, బిగినింగ్ డేనే నేను ఒక్కడే ఉన్నా, మా వాళ్ళందరిది అన్ని కమ్యూనిస్టుల తరఫున, అంత పేదవాళ్ళ తరఫున, అంత కార్మిక వర్గం తరఫున ఎక్కువ మాట్లాడేది నేను ఒక్కడే సార్. అందుకని కాస్త నాకు టైం ఇవ్వండి దయచేసి. నేను స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నా. అలాగే ఇవాళ ఈవెన్ జర్నలిస్టులు, పేద జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఒక పాలసీ లేదు. ఇక్కడ మన అసెంబ్లీలో అవుట్ సోర్సింగ్ తో పనిచేసే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. వ్యవసాయ కార్మికులు వేలాది మంది ఉన్నారు. హమాలీలు, ఆటో, క్యాబ్, భవన నిర్మాణం, పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయులు, అలాగే ఆర్టీసీ, హోమ్ గార్డ్స్, వీళ్ళందరూ లెక్క తీస్తే దాని మీద ఒక శ్వేతపత్రం తీయాలని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. హమాలీలు కానీ, అసంఘటిత రంగం కానీ, ఇటువంటి క్యాబ్ డ్రైవర్లు కానీ, వాళ్ళ బతుకులు బాగు చేయగలిగితే తెలంగాణ బాగవుతుందనేది నా అభిప్రాయం. ఈ పెట్టే అప్పుల్లో కొంత వాళ్ళకి కంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళ బతుకులు బాగవుతాయనేది నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే ఆశ, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, మున్సిపల్, ఇటువంటి వాళ్ళందరూ ఒకవేళ మధ్యాహ్న భోజనం వాళ్ళకి సార్ నెలకు 1000 రూపాయలు జీతమా మధ్యాహ్న భోజనం, మిగిలిన వాళ్ళకి 6000 నుంచి 9000 రూపాయలు నెల జీతమా, కొంతమందికి 13,000 రూపాయలు నెల జీతమా, మరి కొంతమందికి 7,500 నెల జీతమా. వాళ్ళందరూ కష్టపడతానే ఉన్నారు. వాళ్ళందరూ కష్టపడుతున్నప్పుడు ఆ డబ్బులు వాళ్ళు మాత్రం మనుషులే కదా సార్. మిగిలిన వాళ్ళు ఎలాగో వాళ్ళు కూడా, కాకపోతే చదువుని బట్టి, టెక్నికాలిటీస్ బట్టి కొద్ది వేరియేషన్ ఉండొచ్చు. కానీ వేతనాలు అంతంత తక్కువ చేయటం వల్ల ఆ విధంగా ఈ డబ్బులన్నీ కొద్ది మంది చేతుల్లోనే ఫోకస్ అవుతున్నాయి అనేది మా పాయింట్. శ్రమ అంతా ఇక్కడ నుంచి చేస్తుంటే, వీళ్ళు సృష్టిస్తుంటే ఈ డబ్బులంతా కొద్ది మంది దాని మీద ఫోకస్ అవుతా ఉన్నాయి. దీని మీద నా అభిప్రాయం ఏంటంటే, ఇది ఎక్కడో దీన్ని కల్ప్ చేయాలి, దీన్ని అరెస్ట్ చేయాలంటే ఎలా? అసలు ఈ ఆస్తులు కొద్ది మంది చేతుల్లో ఎంతెంత పెరిగినాయి. పేదవాడిగానే ఉండగా ఒక్కొక్కళ్ళు ఓవర్ నైట్ తెల్లవారేసరికి లక్షల కోట్లు, లేకపోతే వేల కోట్లు, 100 కోట్లు ఎలా సంపాదిస్తున్నారు. అందులో రాజకీయ నాయకులు, ప్రధానంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి అపవాదుల్ని మనం చూస్తా ఉన్నాం. 100 కోట్లు రాజకీయ నాయకులు సంపాదిస్తున్నారు. ఇంకా కొద్దిగా అటు ఇటుగా పెద్ద ఆఫీసర్స్ సంపాదిస్తున్నారు. ఇంకా కార్పొరేట్ సంస్థలు వాళ్ళు కట్టేదేమో ట్యాక్స్ తక్కువ, బాగా వాళ్ళకి వేల కోట్లు లాభాలు. ఈ విధంగా అసమానతలు, అంతరాలు పెరుగుతూ ఉంటే దీన్ని ఎక్కడ కంట్రోల్ చేయాలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే నేను మీకు ఒక